మహాభారతంలోని ఆదిపర్వంలోనే ఎన్నో అద్భుతమైన కథలున్నాయి. మనమిప్పుడు చూడబోతున్నది ప్రేమ, కర్తవ్యం, శాపాల మధ్య నలిగిపోయిన ఒక గాథ. అదే కచ్చదేవయానిల కథ. అసలు ఒక ఋషి కుమార్తె ఒక రాజుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం ఈ కథలోనే ఉంది. తెలుసా, ఈ ప్రశ్న అడిగింది ఎవరో కాదు, సాక్షాత్తు జనమేజయ మహారాజు. ఆయన వైశంపాయనుడిని అడిగాడు, స్వామీ, మా వంశానికి మూలపురుషుడైన యయాతి ఒక బ్రాహ్మణుడైన శుక్రాచార్యుడి కూతురు దేవయానిని ఎలా పెళ్లాడాడు అని. ఆయనడిగిన ఆ ప్రశ్నే మనల్ని ఈ కథలోకి తీసుకెళ్తోంది. సరే, అసలు కథలకు వెళ్దాం రండి. ఆ రోజుల్లో దేవతలకు అసురులకు మధ్య ఒక భీకరమైన అంతులేని యుద్ధం జరుగుతోంది. కాని ఈ యుద్ధంలో దేవతలదెప్పుడూ ఓటమే. ఎందుకంటే అసురుల దగ్గర ఒక తిరుగులేని అస్త్రముంది. ఆ అస్త్రం పేరే మృత సంజీవని విద్య. అంటే చనిపోయిన వాళ్లను కూడా తిరిగి బ్రతికించేయగలదు. అది కేవలం అసుర గురువు శుక్రాచార్యునికి మాత్రమే తెలుసు. దీనివల్ల ఏమయ్యిందంటే, యుద్ధంలో ఎంతమంది అసురులు చనిపోయినా శుక్రాచార్యుడు చిటికెలో వాళ్లను మళ్లీ బ్రతికించేవాడు. అంటే అసుర సైన్యం దాదాపు అమరత్వంతో పోరాడుతోందన్నమాట. ఇక లాభం లేదనుకుని దేవతలు ఒక పెద్ద ప్లాన్ వేశారు. ఇక్కడే మన కథలోకి హీరో ఎంటర్ అవుతాడు, కచుడు. బృహస్పతి కుమారుడైన కచుడికి ఒకే ఒక మిషన్ ఇచ్చారు. నువ్వు శత్రువు దగ్గరికే వెళ్ళు, వాళ్ల గురువు శుక్రాచార్యుడికి శిష్యుడిగా మారు, ఆయన నమ్మకాన్ని గెలుచుకుని ఎలాగైనా సరే ఆ మృత సంజీవని విద్యను నేర్చుకునొచ్చేయ్. ఎంత ప్రమాదకరమైన మిషనో కదా! కచుడు చాలా తెలివైనవాడు. తన టార్గెట్ రీచ్ అవడానికి గురువు శుక్రాచార్యుణ్ణే కాదు, ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే కూతురు దేవయాని మనసును కూడా గెలుచుకున్నాడు. కాని సరిగ్గా అదే అతనికి పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. అసురులకు అనుమానం వచ్చేసింది. కచుడిమీద కన్నేశారు. ఇక ఇక్కడ్నించే కథ చాలా దారుణంగా మారుతుంది. అసురులు కచుడిని అడవిలో పట్టుకుని చంపేసి తోడేలక పడేశారు. కాని దేవయాని ఊరుకోలేదు. తన తండ్రి కాళ్లమీద పడి ఏడ్చి అతన్ని ఎలాగైనా బ్రతికించమని వేడుకుంది. శుక్రాచార్యుడు కూతురి ప్రేమకు కరిగిపోయి కచుడిని బ్రతికించాడు. ఇది ఒక్కసారే కాదు, మళ్ళీ మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. అసురులు చంపడం, దేవయాని ఏడవడం, శుక్రాచార్యుడు బ్రతికించడం. ప్రతీసారీ దేవయాని ప్రేమే అతనికి రక్షణ కవచంలా నిలిచింది. ఎన్నిసార్లు చంపినా బ్రతికి వస్తున్నాడని అసురులకు పిచ్చెక్కిపోయింది. ఈసారి అస్సలు బ్రతికించడానికి ఛాన్సే లేకుండా చెయ్యాలని ఒక భయంకరమైన ప్లాన్ వేశారు. వాళ్లు కచుడి శరీరాన్ని కాల్చేశారు. ఆ బూడిదను తీసుకెళ్లి సురలో అంటే మద్యంలో కలిపారు. అంతటితో ఆగకుండా ఆ మద్యాన్ని తీసుకెళ్లి ఏమీ తెలియనట్టు వాళ్ల గురువు శుక్రాచార్యుడికే తాగించేశారు. ఇప్పుడు కచుడి పరిస్థితేంటి? అసలు బ్రతికే అవకాశం ఉందా? ఈ సంఘటనతో అతడి గురువు శుక్రాచార్యుడు ఒక అగ్నిపరీక్షలో ఒక మహాధర్మ సంకటంలో పడిపోయాడు. మళ్లీ కచుడు కనిపించకపోయేసరికి దేవయానికి ప్రాణం పోయినట్టయింది. తండ్రి దగ్గరికి పరుగెత్తికెళ్ళి, నాన్నా, కచుడు లేకపోతే నేను బ్రతకను, నా ప్రాణాలు కూడా తీసుకోండి అని భోరున విలపించింది. ఆ కూతురి ఆవేదన చూసి శుక్రాచార్యుడు తట్టుకోలేకపోయాడు. కూతుర్ని ఓదార్చి శుక్రాచార్యులు తన దివ్య దృష్టితో చూడటం మొదలుపెట్టాడు. కాని ఆయన చూసిన సత్యం ఆయన్ని నిలువునా గడ్డకట్టించేసింది. కచుడు ఎక్కడో లేడు, అసురుల కుట్రవల్ల తన కడుపులోనే సూక్ష్మరూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఆప్షన్ 1, కచుడిని బ్రతికించడం. అలా చేస్తే కచుడు కడుపు చీల్చుకుని బయటకొస్తాడు, శుక్రాచార్యుడు చనిపోతాడు. ఆప్షన్ 2, కచుడిని బ్రతికించకపోవడం. అలా చేస్తే కడుపులో ఉన్న బ్రాహ్మణ శిష్యుడిని చంపిన పాపం తగులుతుంది, అంతకంటే ముఖ్యంగా తన కూతురు దేవయాని బ్రతకదు. అటు నుయ్యి ఇటు గొయ్యి, ఏది చేసినా విషాదం తప్పదు. కాని గొప్పవాళ్లు గొప్పవాళ్లే కదా! అలాంటి ధర్మసంకటంలో కూడా శుక్రాచార్యుడు ఒక అద్భుతమైన, ఎవరూ ఊహించని పరిష్కారాన్ని కనుక్కున్నాడు. ఆయన మొదట తన కడుపులో ఉన్న కచుడితో మాట్లాడి అతనికి మృత సంజీవని విద్య మొత్తం నేర్పించాడు. ఆ తర్వాత కచుడిని బ్రతికించాడు. అనుకున్నట్టే కడుపు చీలి శుక్రాచార్యుడు చనిపోయాడు. కాని బయటికి వచ్చిన కచుడు తను అప్పుడే నేర్చుకున్న విద్యతో తన గురువును తిరిగి బ్రతికించాడు. ఎంత తెలివైన ప్లాన్ కదా! సో అనుకున్న ప్లాను 100% సక్సెస్ అయింది. కచుడు తన గురువు కడుపులోంచి ఒక కొత్త జన్మ ఎత్తాడు. వెంటనే తన గురువుకి ప్రాణం పోశాడు. మొత్తానికి దేవతలు అనుకున్నది నెరవేరింది. అప్పటి వరకు
అసురుల సొంతమైన మృతసంజీవని విద్య ఇప్పుడు దేవతల చేతికి చిక్కింది. 1000 సంవత్సరాలు, అవును, 1000 సంవత్సరాల పాటు గురుకులవాసం పూర్తి చేసుకుని విద్య నేర్చుకుని ఇక కచుడు తిరిగి స్వర్గానికి వెళ్లాల్సిన టైమొచ్చింది. కాని వెళ్లే ముందు కథ ఇక్కడే ఒక పెద్ద మలుపు తీసుకుంటోంది. కచుడు వెళ్ళిపోతున్నాడని తెలిసి దేవయాని తట్టుకోలేకపోయింది. ఇన్నాళ్ళు తన ప్రాణంగా ప్రేమించిన కచుడి దగ్గరికి వెళ్ళి తన మనసులో మాట చెప్పేసింది. కచా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనం పెళ్లి చేసుకుందాం అని అడిగింది. కాని కచుడు చెప్పిన సమాధానం దేవయాని గుండెని బద్దలు చేసింది. ఇక్కడే అసలైన సంఘర్షణ, ప్రేమకి ధర్మానికి మధ్య. కచుడు చెప్పాడు, దేవయాని, అది ఎలా సాధ్యం? నేను మీ నాన్న కడుపులోంచి పుట్టాను. ధర్మం ప్రకారం నువ్వు నాకు చెల్లెలివి. చెల్లెల్లి పెళ్లి చేసుకోవడం మహాపాపం అని చాలా నెమ్మదిగా, సున్నితంగా తిరస్కరించాడు. ధర్మం పేరు చెప్పి కచుడు తనని తిరస్కరించేసరికి దేవయాని ప్రేమ మొత్తం కోపంగా, పగగా మారిపోయింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణ చివరికి 2 భయంకరమైన శాపాలకు దారితీసింది. ఆ శాపాలే వాళ్ల భవిష్యత్తును శాశ్వతంగా మార్చేశాయి. కోపంతో ఊగిపోయిన దేవయాని కచుడి జీవితాశయాన్నే దెబ్బతీసేలా శపించింది. నువ్వు ఏ విద్య కోసమైతే ఇన్ని కష్టాలు పడ్డావో ఆ మృత సంజీవని విద్య నీకు ఫలించకుండా పోతుంది అని శపించింది. కచుడు ఆ శాపానికి భయపడలేదు. చాలా ప్రశాంతంగా, కాని తెలివిగా బదులిచ్చాడు. సరే దేవయాని, నీ శాపం ప్రకారం ఈ విద్య నా సొంతానికి పనికిరాకపోవచ్చు. కాని నేను దీన్ని వేరేవాళ్లకి నేర్పించగలను కదా, వారి ద్వారా దేవతల విజయమాగదు అన్నాడు. ఆ తర్వాత కచుడు ప్రతిశాపమిచ్చాడు. ఇప్పుడు వినండి. ఈ శాపమే మన కథ మొదట్లో వచ్చిన ప్రశ్నకు సమాధానం. కచుడిలా అన్నాడు, నేను నా ధర్మాన్ని, కర్తవ్యాన్ని మాత్రమే పాటించాను. అలా చేసినందుకు నన్ను శపించావు గాబట్టి నిన్ను ఏ బ్రాహ్మణుడూ పెళ్లి చేసుకోడు. నీ భర్త ఒక క్షత్రియుడే అవుతాడు అని శపించాడు. అంతే, ఆ 2 శాపాలతో వాళ్ళిద్దరి కథ ముగిసిపోయింది. కచుడు తన మిషన్ని సక్సెస్ చేసుకుని ఒక విజేతగా దేవలోకానికి వెళ్ళిపోయాడు. కాని ఇక్కడ దేవయాని ప్రేమను కోల్పోయి శాపానికి గురై ఒంటరిగా మిగిలిపోయింది. చూశారుగా దేవతల గెలుపు వెనుక ఎంత పెద్ద కథ ఉందో. గెలుపైతే వచ్చింది, కాని దానికి కచుడు, దేవయాని ఇద్దరూ తమ సంతోషాన్ని బలిపెట్టాల్సొచ్చింది. అయితే ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ శాపం దేవయానిని యయాతి మహారాజు దగ్గరికి ఎలా తీసుకెళ్ళింది? ఆ కథేంటో ఆదిపర్వంలోని తర్వాతి భాగంలో తెలుసుకుందాం.